తిరుపతిలో నిర్వహించిన కమ్మ గ్లోబల్ ఫౌండేషన్ సన్నాహక సమావేశం రాజకీయ కాకరేపుతోంది. ఈ సమావేశంలో పాల్గొన్న కేజీఎఫ్ ప్రతినిధులు తమిళనాడు రాజకీయాలను శాసిస్తామని ప్రకటించారు. రానున్న తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో కమ్మ సామాజిక వర్గానికి 34 అసెంబ్లీ సీట్లు కేటాయించే రాజకీయ పార్టీకే తమ మద్దతు ఉంటుందని స్పష్టం చేశారు. తమిళనాడులో 65 లక్షల మంది కమ్మ సమాజ వర్గానికి చెందిన వారు ఉన్నారని కేజీఎఫ్ ప్రతినిధులు తెలిపారు. ఈ సంఖ్యను దృష్టిలో పెట్టుకుని రాజకీయ పార్టీతో చర్చలు జరుపుతామన్నారు. అలాగే తమిళనాడు ఎన్నికల అనంతరం కమ్మ వర్గానికి డిప్యూటీ సీఎం పదవి ఇవ్వాలని డిమాండ్ చేశారు. అయితే ఈ ప్రకటనతో కేజీఎఫ్ సన్నాహక సమావేశం తమిళనాడు రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది. విపరీతంగా కృషి చేసి ఈరోజు ఆ పేరు వచ్చేదానికి కోవిడ్ టైంలో కూడా అందరూ అదేవిధంగా మండల మోహన్ గారు ఈయన తెలుగుదేశం పార్టీ సీనియర్. ఫిబ్రవరి 8వ తారీఖు చెన్నై సమీపంలో వేపంపట్టు గ్రామంలో తిరువల్లూరు జిల్లా తిరువల్లూరు తాలూకాలో భారీగా లక్షలాది మందితో కమ్మ మహానాడు, తమిళనాడుకు చెందిన కమ్మ మహానాడు ఏర్పాటు చేయడం జరిగింది. ప్రపంచంలో ఉన్న కమ్మవారందరి ఐక్యత, అభివృద్ధి లక్ష్యంగా కమ్మ గ్లోబల్ ఫెడరేషన్ స్థాపించడం జరిగింది. దానిలో భాగంగా 2 సంవత్సరాల క్రితం హైదరాబాదులో ప్రపంచ కమ్మ సదస్సు ఏర్పాటు చేసుకొని ప్రారంభించుకోవడం జరిగింది. దానికి 32 దేశాల నుంచి, భారతదేశానికి చెందిన నలుమూలల నుంచి కూడా రావడం జరిగింది. కానీ కొందరు తెలిసి తెలియని వాళ్ళు పట్టుమని గొప్పటి మంది ఉండరు, అన్నింటిలో వీళ్ళే కమ్మవారే పెత్తనం చేస్తుంటారని చేసే యొక్క విమర్శకి బద్దలు కొట్టడానికి రాజకీయాల్లో, తమిళనాడుకు చెందిన రాజకీయాల్లో మా వారిని ఎక్కువ మందిని శాసనసభలో సభ్యులుగా చేయటానికి అన్ని రాజకీయ పార్టీల నుంచి, మాకు ఏ రాజకీయ పార్టీతో సంబంధం లేదు, మా కులాభివృద్ధి మాకు లక్ష్యం, దానికోసం ఏర్పాటు చేస్తున్న ఆ భారీ కమ్మ మహానాడుకి సన్నాహక సమావేశంగా ఈరోజు మిత్రులు, సోదరులందరూ, మా ఇక్కడ కమ్మ సంఘ పెద్దలందరూ కలిసి ఈరోజు తిరుపతికి చెందిన శిల్పారామంలో సన్నాహక సమావేశం ఏర్పాటు చేసుకోవడం జరిగింది. దానిలో పాల్గొనడానికి ఇక్కడికి వచ్చాను. కమ్మవారు అంటే నలుగురికి సాయం చేసే మనస్తత్వం ఉన్న కులం మాది. నలుగురికి అన్నం పెట్టి అన్నదాతలం మేము కోరుకునేది కూడా గౌరవం తప్పించి ఇంకేం కోరుకోము. సమాజంకి ఎంతో చేశాము. అన్ని వర్గాలకి ఎంతో చేసిన కులం ఏదైనా ఉందంటే కమ్మ సామాజిక వర్గమే. కానీ ఇప్పుడు మారుతున్న రాజకీయ పరిస్థితుల్లో మా ఐక్యత కావాల్సిన అవసరం ఉండటం వల్ల మా ఐక్యతని పెంచుకోవడానికి చేస్తున్న ప్రయత్నం ఇది. అనూహ్య స్పందన ఉంది. తమిళనాడే కాకుండా ఆంధ్ర, తెలంగాణ, కర్ణాటక, వివిధ దేశాల నుంచి కూడా చాలామంది ఇది మంచి పని చేస్తున్నారని చెప్పేసి ప్రోత్సహించడం జరిగింది. పెద్ద ఎత్తున అందరూ పాల్గొనడం జరుగుతుంది. ఇది విజయవంతం అవుతుంది. ఫిబ్రవరి 8వ తారీఖు